మంచి మాటకి మంచి పనులకి పునరుక్తి దోషం ఉండదు అంటారు. ప్రతిరోజు పాజిటివ్ ధోరణితో ఒక మంచి మాట వినడం వలన వ్యక్తిలో వ్యక్తిత్వంలో మార్పు జరుగుతుంది. రోజు ఒక మంచి కథ మీకు అందించాలనే నా సదుద్దేశంతో ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. రోజు ఎన్నో పోచుకోలు కబుర్లు వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఒక 2 నిమిషాలు ఈ కథ కోసం మీరు మీ సమయాన్ని కేటాయించండి. ఎంతో ఆకలితో అడవంతా తిరుగుతుంది ఒక పులి. దానికి ఒక గేదెల గుంపు కనిపిస్తుంది. ఎంతో బలిసి దృఢంగా ఉన్నటువంటి గేదెలు అక్కడ గడ్డిని మేస్తున్నాయి. కానీ అవన్నీ గుంపుగా ఒకే చోట ఉన్నాయి. పులి గాని వాటి దగ్గరికి కానీ వెళితే అవి వాటి వాడైన కొమ్ములతో పులినే చంపేంత బలిష్టంగా ఉన్నాయి. పులి గుంపుగా ఉన్న గేదెల్ని చూసి ఎంతో భయపడింది. ఇలా కాదు, వీటిని విడగొట్టి ఒక్కటొక్కటిగా చంపి నా ఆకలిని తీర్చుకోవాలి, బలిష్టమైన ఈ గేదెల మాంసాన్ని నేను తినాలి అని ఎంతో ఆశపడింది. అందుకు ఒక పథకాన్ని రచించింది. ఒక్కొక్క గేదెతో సమావేశమైంది. మెల్లగా ఒక గేదెను పక్కకు పిలుచుకొని, చూశావా, నీ మిత్రుడు నిన్ను గురించి ఎంత విపరీతంగా మాట్లాడాడో, ఎంత చండాలంగా మాట్లాడాడో, నిన్నెన్ని మాటలు తిట్టాడో తెలుసా అంటూ ఆ గేదెకు తన మిత్రులపైన నానా రకాల మాటలు చాడీలు చెప్పి ఆ గేదె మనసు మార్చే రకంగా చేసింది. రోజు ఆ గేదెను పిలుచుకొని గేదెకు ఏదో ఒకటి వారి మిత్రులపైన చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ చాడీలు విని విని ఆ గేదె పూర్తిగా మారిపోయి, నా మిత్రులు ఇంత చండాలమైన వారా, నా మిత్రులు నా వెనకాల నా గురించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారా అని వాటితో మిత్రత్వాన్ని చెడగొట్టుకొని పక్కకు వెళ్ళి గడ్డి మేయడం మొదలుపెట్టింది. మిత్రులు కానీ దగ్గరికి వస్తే వాటిని చీదరించుకొని పక్కకు వెళ్ళి గడ్డి మేయడం మొదలుపెట్టింది. అలా గడ్డి మేస్తున్న ఆ గేదెను ఒంటరిగా పట్టుకొని పులి సంహరించి తన మాంసాన్ని మొత్తం భక్షించింది. అట్లా ఒక్కొక్కటిగా మిత్రత్వంతో ఉన్న బలంగా ఉన్న ఆ గేదెల గుంపుని విడగొట్టడం ప్రారంభించింది. విడగొడుతూ సంహరిస్తూ గేదెల మాంసాన్ని పులి భక్షించింది. కలిసికట్టుగా ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పడం కోసమే ఈ కథ. కలిసికట్టుగా ఉన్నప్పుడు మన బలం ఎన్నో రెట్లు. అది మిత్రులైనా, కుటుంబమైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా కలిసికట్టుగా మనం ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలాంటి చెడగొట్టు వ్యక్తుల మాటలు విని మన కుటుంబాన్ని, బంధాలను, స్నేహాన్ని పాడు చేసుకోవడం ఏమాత్రం తగదు. అలా పాడు చేసుకున్న వారికి ఈ గేదెల పరిస్థితే పడుతుంది. ఇలాంటి మంచి నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.